జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసానమామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఫస్ట్ తారీఖు మే 1 తారీఖు ఎలా ఉండబోతుందమ్మా, ఏం పరిహారం చేసుకోవాలి ఏంటనేసి అడుగుతున్నారు. అలాగే ఆ పరిహారం గురించి నేను ఇప్పుడు చెప్తానమ్మా. అలాగే మీకు వచ్చేటప్పటికి ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కావాలి అని అనుకుంటే రేపు మే 3, 4 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి ఎవరైనా డైరెక్ట్ అపాయింట్మెంట్లు తీసుకోవచ్చు. మీకు ఏలూరులో కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్లో నేను అందుబాటులో ఉంటాను. అలాగే మీకు వచ్చేటప్పటికి ఫోన్ అపాయింట్మెంట్స్ కూడా, ఫోన్ అపాయింట్మెంట్ కావాలంటే వాట్సాప్ నెంబర్కైనా మెసేజ్ చేయండి, లేదంటే ఫోన్ అయినా చేయండి. ఓకే. తర్వాత పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా వాళ్ళ దగ్గర ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయి, తీసుకోండి. అలాగే చేతికి పెట్టుకుని చిన్న చిన్న సమస్యల నుంచి, చిన్న చిన్న కష్టాల నుంచి తప్పించుకుంటానికి కూడా చక్కగా చేతికి బ్యాండ్స్ లాగా కూడా వాళ్ళు ఇస్తున్నారు. అవి నా దగ్గర పంపించి హీలింగ్ చేసిన తర్వాత ఇస్తున్నారు కాబట్టి తీసుకోండి. తీసుకున్న వాళ్ళు చాలామంది నాకు కూడా చెప్తున్నారమ్మా, చాలా చాలా సంతోషం. సరే, ఈ 1 తారీఖు ఎలా ఉండబోతుంది అని అంటే చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ శాతం కష్టాలే కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. భగవంతుణ్ణి నమ్ముకుని ఆరాధించండి. అయితే చేసే పూజ వలన, చదివే మంత్రాల వలన, చేసుకునే పారాయణాల వలన, వీటిలన్నిటి వలన మనకి 100కి 150% కష్టాన్ని తప్పించుకోగలుగుతాం. కాబట్టి చాలామంది నాకు మెసేజ్లు చేస్తున్నారు, అమ్మ మేము ఇలా చేశాక చాలా బాగుందని. అది సంతోషం అమ్మ. అది ఏంటంటే అది స్వామి అనుగ్రహం, నాదేమీ లేదు. నేను చెప్తున్నాను, మీరు చేసుకుంటున్నారు, అదృష్టాన్ని పొందుతున్నారు. కానీ అప్పులు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ శాతం ఇబ్బందులు ఏంటంటే భార్యాభర్తల మధ్యన, పిల్లల మధ్యన గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. డబ్బుకి ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత చుట్టాలతోటి, పట్టాలతోటి, తర్వాత స్నేహితులతోటి, తర్వాత కొలీగ్స్ తోటి, వీళ్ళతోటి గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. భగవంతుడు మనకి వెంకటేశ్వర స్వామి పాదాలే రక్ష కాబట్టి ఆయన్ని పట్టుకోండి, ఏం పర్వాలేదు. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే పిల్లలు, పెద్దవాళ్ళు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వేసవికాలం చాలా ఎండగా ఉంది కాబట్టి జాగ్రత్త. పిల్లల్ని ఉదయం అంటే ఇంచుమించుగా మీరు 9 కాడ నుంచే 5 వరకు బయటికి పంపించొద్దు, ఇంట్లో ఉంచండి. కాసేపటికి కూసేపటికి కొంచెం మజ్జిగ కానీ, తర్వాత ఇదేంటి బార్లీ గింజలు వాటర్ కానీ, తర్వాత మీకు వచ్చేటప్పటికి చూడండి అవిసి గింజలు ఇలాగా ఇస్తూ కొంచెం ఆ పిల్లలకి వేడి అది తగ్గేటట్టుగా మంచినీళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా ఇవ్వండి. అలాగే కూలింగ్ వాటర్ ఎక్కువ ఇచ్చేయకండి. అలాగే మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలకి కేవలం కాటన్ దుస్తులే వేయండి. ఓకేనమ్మా? సరే, అమ్మవారికి సంబంధించి మనం ఏం చెయ్యాలి ఏంటి అని అంటే కనుక అమ్మవారికి, స్వామివారికి మీకు వచ్చేటప్పటికి బొబ్బర్లు ఉంటాయి కదా, తెల్ల బొబ్బర్లైనా ఎర్ర బొబ్బర్లైనా పర్వాలేదు, అవి తీసుకుని నానబెట్టండి. ఎన్ని నానబెడతారంటే 600 గ్రాములు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత అంటే మీరు ముందు రోజు నాడు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత తెల్లవారిన తర్వాత కొంచెం బొబ్బర్లు తాలింపు పెట్టి అవి ఇంట్లో దేవుడికి ప్రసాదంగా పెట్టండి. కణమా బొబ్బర్లు ఏం చేస్తారంటే కొంచెం బెల్లం వేసి ఆవుకు పెట్టుకోండి ఏమా. తర్వాత ఇంట్లో మీరు పూజ చేసుకునేటప్పుడు కూర్చుని వెంకటేశ్వర స్వామికి వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి అష్టకాన్ని పఠించండి. లక్ష్మీదేవికి వచ్చేటప్పటికి 24 నామాలు, చతుర్వింశతి నామాలు అంటారు, ఆ నామాలని మీరు ఇంట్లో పారాయణం చేసుకోండి. తర్వాత సాయంత్రం కానీ మీరు ప్రొద్దుట కానీ గుడికి వెళ్ళినప్పుడు సాయంత్రం వెళితే ఖచ్చితంగా మల్లె పువ్వులు, తర్వాత యాపిల్స్ అయినా పట్టుకెళ్ళండి, లేదా దానిమ్మకాయలైనా పట్టుకెళ్ళండి. పట్టుకెళ్ళి అక్కడ స్వామివారికి 4 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత అవి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రసాదం తెచ్చుకుని అక్కడ కూర్చుని మీరు ఏం చేస్తారంటే చతుర్వింశతి నామాలని చక్కగా 3 సార్లు పారాయణం చేసుకోండి, చాలు. అలాగే ఆవుకు పెట్టేటప్పుడు కూడా ఆవుకి కూడా మీరు సాయంత్రం పెడతారో మధ్యాహ్నం పెడతారో 1 తారీఖు రోజు నాడు మాత్రం ఆవుకి పెట్టేయండి. ఇలా గనక మీరు చేసుకున్నట్టయితే ఈ నెలలో వచ్చే చాలా మట్టుకి ఇబ్బందుల నుంచి
మీరు తప్పించుకోగలుగుతారు. కాబట్టి అది ఎంత స్వామి అనుగ్రహం. కాబట్టి ఎవరైనా సరే కష్టాల్లోంచి బయటకు రావాలని, అప్పులు లేకుండా జీవించాలని, ఆరోగ్యంతో ఉండాలనే కదా మనం కోరుకునేది. అవన్నీ భగవంతుడు పరమాత్మ ఇస్తాడు. ఏం కంగారు పడక్కర్లేదు. నేను నమ్ముకున్న నా వెంకటేశ్వర స్వామి దయ వల్ల మన వాళ్ళందరూ, మన బాలాజీ వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.